హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మీరు చూస్తున్నారు రాజ్ క్రిప్టో వరల్డ్ ఛానల్ అండి. ఈ యొక్క వీడియోలో వచ్చేసి మన ఒమేగా ప్రాజెక్టులో అయితే ఒక కమ్యూనిటీ అప్డేట్ అయితే రీసెంట్గా రావడం జరిగిందండి. ఇంకా దాంతోపాటు ఈ ప్రాజెక్టులో మనకి మొత్తం కూడా కేవైసీకి సంబంధించిన ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుంది, అసలు కేవైసీ అనేది ప్రాజెక్టులో ఎన్ని లెవెల్స్ ఉంటుంది, అవన్నీ కూడా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నానండి. ఈ ప్రాజెక్ట్ సంబంధించి మనకైతే ఒక ఎక్స్పాన్షన్ అప్డేట్ కూడా రావడం జరిగింది. సో అవన్నీ కూడా వివరిస్తాను, గమనించాలి. ఇంకా అదేవిధంగా మన ఛానల్ కానీ కొత్తగా వచ్చేటంటే సబ్స్క్రైబ్ బటన్ మీరు కింద అలా పెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మరింత మందికి అయితే ఇక్కడ షేర్ అవుతుంది. మన ఛానల్కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాం ఖచ్చితంగా. ఇక్కడ చూసినట్లయితేనండి, మన ఒమేగా నెట్వర్క్లో అయితే వెర్షన్ 18 అనేది రీసెంట్గా మన ముందుకైతే రావడం జరిగింది. సో ప్రపంచవ్యాప్తంగా మౌలిక సదుపాయాలు విస్తరణను మరింతరంగా పెంచుకుంటూ 177కు పైగా దేశాలలో లభ్యతను సాధిస్తోంది. సో ప్రెజెంట్ అయితే మన ప్రాజెక్ట్ అండి 177+ కంట్రీస్లో అద్భుతంగా రన్ అయితే అవుతుంది. సో ఇది నార్మల్ ప్రాజెక్ట్ అయితే కాదండి, ఇది ఒక గ్లోబల్ ప్రాజెక్ట్ లాగా అయితే వీళ్ళైతే దీన్ని తీసుకోవాలని కోరుకుంటున్నారు. కాబట్టి 177 కంటే ఎక్కువ దేశాల్లోనే మన ప్రాజెక్ట్ అయితే రన్ అయితే అవుతుందండి. ఈ అప్డేటు ఏషియా పసిఫిక్లో విస్తరించిన ప్రాంతీయ కవరేజ్ని పరిచయం చేస్తుంది. సో ఆసియా ఖండంలో ఉన్న ఎక్కువ మంది మెజారిటీ అయితే ఈ ప్రాజెక్టులో పార్టిసిపేట్ చేయడం జరిగింది. గతంలో మద్దతు లేని ప్రాంతాలను చేర్చుకోవడం మరియు మొత్తం నెట్వర్క్ అంతటా కూడా అందుబాటును బలోపేతం చేయడం. సో ఎందుకంటే గతంలో అయితే అన్ని దేశాల్లో యాక్సెస్ లేదు. ఈ ప్రాజెక్ట్ అయితే గతంలో ఉన్న దేశాల్లో అయితే యాక్సెస్ లేదండి. కానీ ఇప్పుడైతే ప్రతి దేశంలో కూడా ఉండేలాగైతే వీళ్ళు చూసుకోవడం చెబుతున్నారు. ప్రెజెంట్ అయితే 177 కంట్రీస్లో అయితే అవైలబిలిటీలో అయితే ఉందండి. సో ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్లయితే మనకైతే ఒక 200 దేశాలు అంటున్నారండి. 200 కంటే ఎక్కువ దేశాలు ఉండొచ్చు, నో ప్రాబ్లం. సో ప్రెజెంట్ అయితే 177 కంట్రీస్లో అయితే మన ప్రాజెక్ట్ అయితే అవైలబిలిటీలో ఉంది. సో అందరూ కూడా ఈ ప్రాజెక్ట్లో ఫ్రీగా మైనింగ్ అయితే చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ అయితే సక్సెస్ అవ్వాలంటే మనకైతే కమ్యూనిటీ చాలా అవసరం అండి. 1 crore కమ్యూనిటీ అయినా కావాలి, లేదనుకుంటే ఎక్కువ మంది కేవైసీని చేసుకోవాలన్నమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. వెర్షన్ 18తో ఒమేగా నెట్వర్క్ ఇప్పుడు ఈ క్రింది వాటిలో పనిచేస్తుంది. 177 కంటే ఎక్కువ దేశాల్లో అదేవిధంగా మనకైతే పబ్లిసిటీ అవుతుంది, మార్కెటింగ్ కూడా జరుగుతుంది. మెరుగైన ప్రాంతీయ రూటింగ్ మరియు యాక్సెస్ ఆప్టిమైజేషన్. సో ఎవరైతే కొంతమంది ప్రాంతాల్లో లొకేషన్లు ఎలాగుంటుందంటేనండి, ఇక్కడ నెట్వర్క్ అనేది ఇష్యూగా ఉంటుందన్నమాట. కొన్ని యాప్స్ కండి, అన్ని యాప్స్కి ఏం కాదు. సో అందుకోసం వాళ్ళు ఏం చేస్తారంటే వీపీఎన్ అయితే యూస్ చేస్తారు. కానీ ఆ వీపీఎన్ అవసరం లేకుండా మన ఒమేగా యాప్ అయితే అందరికీ కూడా ఫ్రీగా యాక్సెస్ వచ్చేలాగైతే వీళ్ళైతే దీన్ని సరికొత్తగా ఆటోమైజేషన్ కూడా చేయడం జరిగింది. కొత్తగా విలీనం చేయబడిన ప్రాంతాలలో పూర్తిగా కవరేజ్ అయితే లభిస్తుంది. సో కొత్త ప్లేసుల్లో కూడా మనకైతే అవకాశం అయితే లభిస్తుంది అనమాట. నెట్వర్క్ పరిధి మరియు విస్తరణలో మెరుగైన స్థిరత్వం. సో గతంలో కంటే కూడా ఎప్పటికప్పుడు ఈ ప్రాజెక్ట్ అయితే మనకు మార్కెట్లో డెవలపింగ్ అవుతూనే వెళ్తుంది, మన కమ్యూనిటీ పెరుగుతూనే ఉంటుంది. ఇంక దాంతోపాటు మనకున్న యూజర్ బేస్ కూడా ఎప్పటికప్పుడు ఇంక్రీజ్ అవుతూనే వెళ్తుందో తెలుసుకోవాలండి. ఈ యొక్క మైల్ స్టోన్కి మద్దతు ఉన్న అన్ని ప్రాంతాలలో ఏకరీతి భాగస్వామ్యం నిర్ధారించి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉండే అధిక లభ్యత గల వెబ్3 మౌలిక సదుపాయాలను ప్రదర్శగా నెట్వర్క్ అనేది సాధిస్తున్న నిరంతర పురోగతిని ప్రతిబింబిస్తుంది. సో ఈ ప్రాజెక్టులో ఎవరైతే మైనింగ్ చేసుకున్నారో వాళ్ళందరి యొక్క తోడ్పాటుతో మాత్రమే ఈ ప్రాజెక్ట్ అయితే మార్కెట్లో సక్సెస్ అయితే కాబోతుంది. దాంతోపాటు ఆటోమేటిక్గా చాలా అంటే చాలా ఎక్కువ దేశాలకైతే ప్రమోటింగ్ అయితే కాబోతుందండి. ఈ ప్రాజెక్ట్ అనేది పూర్తిగా యొక్క మన చేతిలోనే ఉందండి. ఎందుకంటే వీళ్ళు మనకి స్టార్టింగ్ న్యూస్లో చెప్పేశారు, మనకైతే 1 crore కమ్యూనిటీ కావాలి లిస్టింగ్కి, లేదు అనుకుంటే ఎక్కువ కేవైసీ ఐడీస్ అయినా ఉండాలి మన ప్రాజెక్ట్లో. ఈ విధంగా మనకి ఒక 2 కండిషన్లు అయితే పెట్టారండి. ఎక్కువ కమ్యూనిటీ అయినా ఉండాలి, లేదు అనుకుంటే మనకి కేవైసీలను ఎక్కువ మంది చేసుకుని ఉండాలి. 1 crore కమ్యూనిటీ లేదు, ఎక్స్ట్రా కేవైసీస్ అనమాట. సో ఈ విధంగా అయితే వీళ్ళకి డిజైన్ చేయడం జరిగింది. కాబట్టి ఈ టోకెన్ అయితే వీళ్ళు యూటిలిటీలో కూడా తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఇంకా దాంతోపాటు మే 1వ తారీఖు అండి, ఇంకా మనకు వచ్చే నెల మే నెలలో అయితే ఒక కార్నివల్ ఈవెంట్ కూడా ఉంది. ఆ యొక్క ఈవెంట్లో అయితే మనకి 5000 USDT మనకైతే వాళ్ళు ప్రైజ్ ఫుల్గా కూడా పెట్టడం అయితే జరిగిందండి. సో చాలా మంచిగా ఈ ప్రాజెక్ట్ అయితే మార్కెట్లో వీళ్ళైతే పబ్లిసిటీ చేయడం జరుగుతుంది. ఇంకా దాంతోపాటు అతి ముఖ్యమైన అప్డేట్ ఇదైతే ఒమేగా నెట్వర్క్ బాట్స్ మరియు అదేవిధంగా పార్ట్నర్స్ కోసం కాకుండా నిజమైన యూజర్స్ కోసం రూపొందించబడిన మానవులచి వెరిఫైడ్ అయిన ఒక ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. సో ఈ ప్రాజెక్ట్లో అయితే బాట్ అకౌంట్స్కి అవకాశం లేకుండా అందరూ కూడా రియల్ యూజర్సే ఉండాలి అనే పాయింట్ ఆఫ్ వ్యూతోనే మార్కెట్లోకి అయితే మేము రావడం జరిగింది. దీని కేంద్రంలో హెచ్ఎన్వి అదేనండి, మన యొక్క ఫేజ్ 2లో మనం చేసుకుంటున్న హ్యూమనోడ్ వెరిఫికేషన్ ఉంది. ఇది స్పామ్, నకిలీ మరియు ఆటోమేటెడ్ ఖాతాలను వ్యవధిలోనే తక్షణమే చేయడానికి రూపొందించబడింది. సో ఈ విధంగా మనకి ఎందుకంటే ఫేజ్ 2లో ఫేషియల్ వెరిఫికేషన్ తీసుకొచ్చారండి. ఎప్పుడైతే ఇది చేసుకుంటామో మనం ఒక రియల్ మైనర్గా
రియల్ యూజర్‌గా అయితే ఈ ప్రాజెక్ట్‌లో ఉంటాం కాబట్టి మనకైతే ఇబ్బంది ఏమి ఉండదు. భవిష్యత్తులో కూడా మనం రియల్‌గానే, జెన్యూన్‌గానే ఉన్న లెక్క అనమాట. సో, కొంతమంది ఉంటారండి వాళ్ళైతే బాట్ అకౌంట్స్, ఫేక్ అకౌంట్స్ యూజ్ చేస్తుంటారనమాట. వాళ్ళకైతే ఫేషియల్ కేవైసీ ఎప్పటికి అవ్వదు కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్‌గా ప్రాజెక్ట్‌లోంచి అయితే వెనక్కైతే వెళ్ళిపోవాలి. అప్పుడైతేనే రియాలిటీలో మనకు మాత్రమే ఒక ఇన్‌కమ్ సోర్స్ ఉండేలాగైతే వీళ్ళు ఇక్కడ దీన్ని డిజైన్ చేయడం జరిగిందనమాట. ఈ యొక్క ఒమేగా ఎక్స్ సిస్టమ్‌లోకి ప్రవేశించే ప్రతి అకౌంట్‌కు స్క్రిప్ట్లు లేదా నకిలీ గుర్తింపులు కాకుండా నిజమైన మానవుడి మద్దతు ఉందని హెచ్ఎన్వి నిర్ధారిస్తుంది. సో, ఈ యొక్క ఫేజ్ 2లో మనందరం చేసుకునేది అందుకోసమేనండి. హ్యూమనాయిడ్ వెరిఫికేషన్ అనేది. అది ఎప్పుడైతే చేసుకుంటామో మనం ఒక రియల్ హ్యూమన్ లాగైతే ఈ ప్రాజెక్ట్‌లో మనం కొనసాగిస్తామని చెబుతున్నారు. అయితే ఈ యొక్క వెరిఫికేషన్ అనేది ఒక్కసారి మాత్రమే అయిపోదండి. ఈ యొక్క వెరిఫికేషన్‌లో మొత్తం మనకైతే 3 దశలైతే ఉన్నాయి. మొత్తం మనకైతే 3 దశలైతే ఉంటాయండి. ఈ యొక్క 3 కూడా 3 లెవెల్స్ మనం కంప్లీట్ చేసుకుంటేనే ఈ ప్రాజెక్ట్‌లో మనం ఒక వెరిఫైడ్ యూజర్ లాగైతే గుర్తింపు అయితే పొందుతామని తెలుసుకోవాలండి అందరూ కూడా. సో, దీంట్లో అయితే మనకి లేయర్ 1 ఏమిటి లెవెల్ 1 ఏమిటి, లెవెల్ 2 ఏమిటి, లెవెల్ 3 ఏమిటి అవన్నీ కూడా నేను ఇప్పుడైతే మీకు వన్ బై వన్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్‌దండి మనందరికి తెలిసిందే లెవెల్ 1 అదే మన హెచ్ఎన్వి హ్యూమనోడ్ వెరిఫికేషన్. సో, అధునాతన వెక్టర్ మ్యాపింగ్ మరియు ఆన్‌లైన్ తనిఖీలు మరియు ప్రత్యేకమైన మానవ సంతకాన్ని సృష్టిస్తాయి. దీనివల్ల ప్రవేశ స్థానం వద్ద బాట్లు మరియు నకిలీ అకౌంట్లు తొలగించబడతాయి. అలాగే ఒక ఖాతా కేవలం ఒక మానవునికి మాత్రమే గుర్తించబడుతుంది. సో, ప్రెజెంట్ అయితే మనం లెవెల్ 1లో ఉన్నామనమాట. ఇదే మన హెచ్ఎన్వి హ్యూమనోడ్ వెరిఫికేషన్ అని చెప్పుకోవచ్చండి. సో, ఫేషియల్ కేవైసీ ఎవరైతే చేసుకుంటారో వాళ్ళందరూ కూడా లెవెల్ 1 అయితే ఆల్రెడీ కంప్లీట్ అయితే చేసుకున్నారని అర్థం. సో, మన వీడియో చూస్తున్న చాలామంది కూడా ఇప్పుడైతే ఈ యొక్క లెవెల్ 1 అయితే కంప్లీట్ అయితే అయిందండి. ఈ వీడియో చూసిన చాలామంది కూడా లెవెల్ 1 అయితే కంప్లీట్ అయితే అయిందని చెప్పుకోవచ్చండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా దాంతోపాటు అండి ఆ తర్వాత మనకి లెవెల్ 2 అండి. ఇంక ఈ లెవెల్ 2లో మనం చూసినట్లయితే అదే మన ఈకేవైసీ లేయర్ అండి. సో, ప్రభుత్వం జారీ చేసిన పత్రాల ద్వారా వినియోగదారులు వెరిఫికేషన్ చేసుకుంటారు. ప్రామాణికతను నిర్ధారించడానికి సిస్టమ్ అనేది హెచ్ఎన్వి జనరేటెడ్ ఆప్టిమేషన్ గుర్తింపులో సరిపోల్చుకుంటుంది. సో, ప్రెజెంట్ అయితే మనం లెవెల్ 1 కంప్లీట్ చేసుకున్నాం కదా! ఇంకొద్ది నెలల్లో మనకైతే లెవెల్ 2 అయితే స్టార్ట్ అయితే కాబోతుంది. దీంట్లో ఏంటంటే మనం డైరెక్ట్‌గా డాక్యుమెంట్ కేవైసీ చేసుకోబోతున్నాము. సేమ్ మన ఇంటర్లింక్ ప్రాజెక్ట్‌లో ఫేషియల్ కేవైసీ తర్వాత ఇప్పుడు డాక్యుమెంట్ కేవైసీ చేసుకుంటున్నాం కదా! సేమ్ అదే విధంగా మనం లెవెల్ 2లో వచ్చేసి ఇంకొద్ది నెలల తర్వాత ఈ యొక్క ఒమేగా ప్రాజెక్ట్‌లో కూడా మనమైతే డాక్యుమెంట్లు ఇచ్చి అయితే మనం కేవైసీలు అయితే చేసుకోబోతున్నాం. సో, ఎప్పుడైతే మనం గవర్నమెంట్ రిలేటెడ్ డాక్యుమెంట్ అనేది సబ్మిట్ చేస్తామో మనమైతే నిజంగా ఒక రియల్ యూజర్ లాగైతే ఉంటాము అని చెబుతున్నారండి. సో, ఇది కూడా మనం ఖచ్చితంగా చేసుకోవాలి. ఇలా చేసుకున్నప్పుడే ఈ లెవెల్ 2 కేవైసీ అయితే మనకైతే కంప్లీట్ అయితే అవుతుంది. ఇలా కంప్లీట్ చేసుకోకపోతే మనకైతే మైగ్రేషన్ అవ్వదు, విత్‌డ్రా కూడా అవ్వదండి. సో, అందుకే చెబుతున్నాను. ఇదైతే మనకి ఇంకా చాలా చాలా ముఖ్యం అని చెప్పుకోవచ్చండి. ఇంకా దాంతో పాటు అండి లెవెల్ 3 మాట్లాడుకున్నట్లయితే ఇది యాక్టివేషన్ లేయర్ అని చెబుతున్నారు. ఇదేంటంటే 2 పొరలు సరిపోయిన తర్వాత అకౌంట్ అనేది పీ2పీ లావాదేవీలు మరియు మెయిన్‌నెట్ యాక్సెస్ కోసం అనుమతించబడుతుంది. తద్వారా ఒమేగా సిస్టమ్‌లో నిజమైన ప్రయోజనం లభిస్తుంది. సో, ఎప్పుడైతే మనం లెవెల్ 1, లెవెల్ 2 కంప్లీట్ చేసుకుంటామో ఆ తర్వాత మనం చేసుకోబోయేది లెవెల్ 3 అంటారండి. ఈ లెవెల్ 3లో మన పని ఏమిటంటే మన దగ్గరున్న టోకెన్స్‌ని మన దగ్గరున్న ఒమేగా టోకెన్స్‌ని అయితే మనం మైగ్రేషన్ ద్వారా మనమైతే వాలెట్‌లోకి అయితే తెచ్చుకుంటామండి. సో, దాన్నైతే ఇక్కడ ఫైనల్ వెరిఫికేషన్ అంటున్నారు. సో, ఎప్పుడైతే మనకి ఈ యొక్క మైగ్రేషన్ అయిపోయి మనం విత్‌డ్రా పెట్టుకోవడానికి ఏవైతే అవకాశం ఉంటాయో ఆ యొక్క ఒమేగా టోకెన్స్ ఎప్పుడైతే మనకైతే వాలెట్‌లోకి వస్తాయో అదైతే మనకైతే ఫైనల్ లేయర్‌గా చెబుతున్నారు. సో, ఈ విధంగా లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3తో ఉంటుంది. లెవెల్ 1 అనేది ఇప్పుడు మనం చేసేసుకున్నాం చాలామంది. లెవెల్ 2 ఈ యొక్క మంత్‌లో ఈ యొక్క ఇయర్‌లో మనం చేసుకోబోతున్నాము. ఇంకా లెవెల్ 3 వచ్చేసి మైగ్రేషన్ అనమాట. సో, మైగ్రేషన్ అయిపోయిన తర్వాత మనం టోకెన్స్‌ని సెల్ చేసుకోవడానికి మార్కెట్‌లోకి మనకి అర్హత అయితే వస్తుందనమాట. సో, ఈ విధంగా అయితే వీళ్ళు లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 గురించి అయితే మనకి వీళ్ళు క్లారిటీగా ఎక్స్‌ప్లెయినింగ్ అయితే చేయడం జరుగుతుందండి. సో, మీకు కూడా ఖచ్చితంగా అర్థమైంది అనుకుంటున్నాను. కాబట్టి ఈ ప్రాజెక్ట్ అయితే చాలా చాలా బాగా మార్కెట్‌లో మనకైతే రన్ అయితే అవుతుందండి. సో, అందరూ కూడా యాక్టివ్‌గా ఉండి మంచిగా మైనింగ్ అయితే చేసుకోండి. ఈ ప్రాజెక్ట్‌లో మనం మైనింగ్ చేసుకోవడం ద్వారా అయితే మనకైతే కొంచెం ఎక్స్ట్రా ఇన్‌కమ్ అయితే రావడానికి ఛాన్సులు అయితే ఉంటాయండి. ఎందుకంటే వీళ్ళు చెప్పేసారు ముందే 1 క్రోర్ కమ్యూనిటీ అయినా కావాలి, లేదు అనుకుంటే మనకొక కేవైసీ యూజర్ బేస్ అని ఎక్కువగా ఉండాలి. సో, అది ఎప్పుడైతే నెరవేరుతుందో మనకైతే లిస్టింగ్ అయితే వెంటనే అవుతుంది. దాంతోపాటు మనమైతే చాలా చాలా ఈకోసిస్టమ్ డెవలప్‌మెంట్ యాప్స్ కూడా మనం తీసుకొస్తున్నాం కాబట్టి ప్రాజెక్ట్‌లో మనకైతే ఒక మంచి ఇన్‌కమ్ సోర్స్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. ఇది గ్లోబల్ వైడ్‌గా బాగా రీచ్ అయితే కాబోతుంది. ఇంటర్లింక్ ప్రాజెక్ట్ తర్వాత అండి చాలామంది కూడా ఈ ప్రాజెక్ట్‌లకి అయితే రాబోతున్నారు కాబట్టి మనం ఆల్రెడీ చాలా ఎర్లీగా వచ్చేసాం. ఇంకా దాంతోపాటు భవిష్యత్తులో మనకైతే హాల్వింగ్ కూడా ఉంటుందండి. సో, చెబుతున్నాను అందరూ కూడా మిస్ చేసుకోండి ప్రాజెక్ట్ అయితే మంచిగా మైనింగ్ అయితే చేసుకోండి. దాన్ని బట్టి అయితే ఒక మంచి ఇన్‌కమ్ అనేది మనకు రావడానికి అయితే అవకాశాలు అయితే ఉంటాయండి. సో, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన టీమ్ సభ్యులకు, క్రూ సభ్యులకు వాట్సాప్‌లో షేర్ చేయండి. మన ఛానల్‌కి అయితే మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా ఉండాలి కోరుకున్నాను. ఖచ్చితంగా థ్యాంక్ యూ.